ఇంజినీరింగ్ జాయిన్ అవ్వబోతున్నావా? అయితే ఈ వీడియో కంప్లీట్‌గా చూడు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఎక్సైట్‌మెంట్‌లో ఇంజినీరింగ్ జాయిన్ అవుతారు. కానీ 4 ఇయర్స్ తర్వాత నేనెందుకు జాయిన్ అయ్యాను అని రిగ్రెట్ అవుతారు. మీరు ఆ మిస్టేక్ చేయకూడదంటే ఈ పాయింట్స్ కంపల్సరీ తెలుసుకోవాలి. అందరూ సీఎస్‌సి చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చేయడానికి ట్రై చేయకండి. మీ ఇంట్రెస్ట్, స్కిల్స్, ఫ్యూచర్ గోల్స్‌ని బట్టి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ లేకుండా బ్రాంచ్ తీసుకుంటే 4 ఇయర్స్ కంప్లీట్ చేయడం చాలా కష్టం. మీరు ఈసీఈ, సిఎస్సి, ఐటీ, ఏఐ ఏ బ్రాంచ్ అయినా కోడింగ్ బేసిక్స్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. పైథాన్, సి, జావాలో బేసిక్స్ నేర్చుకుంటే ఫస్ట్ ఇయర్ నుండి కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాలేజ్ స్టార్ట్ అయ్యాక నేర్చుకుందాం అనుకుంటే లేట్ అవ్వచ్చు. టెక్నికల్ నాలెడ్జ్ ఒకటే సరిపోదు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ ఇవన్నీ ప్లేస్మెంట్స్లో చాలా ఇంపార్టెంట్. డైలీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది మార్క్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. ఇంకొంతమంది మార్క్స్ వదిలేసి స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారు. కరెక్ట్ అప్రోచ్ ఏంటంటే సిజిపిఏని మెయింటైన్ చేస్తూ ప్యారలల్గా స్కిల్స్ బిల్డ్ చేయాలి. సెకండ్ ఇయర్ నుండి ఇంటర్న్షిప్స్, మినీ ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్ స్టార్ట్ చేయండి. రెజ్యూమ్ స్ట్రాంగ్ అవుతుంది. ప్లేస్మెంట్ ఛాన్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇంజనీరింగ్ అనేది డిగ్రీ మాత్రమే కాదు, మీ కెరియర్కి ఫౌండేషన్. కరెక్ట్ బ్రాంచ్, కాలేజ్, స్కిల్స్ ఉంటే నెక్స్ట్ 4 ఇయర్స్ మీ లైఫ్ని మార్చేస్తాయి. ఇలాంటి ఇంజనీరింగ్ అప్డేట్స్, కౌన్సిలింగ్ గైడెన్స్, కెరియర్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ జర్నీ.